హే ఆరెంజ్ ఆర్మీ, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు. నేను మీ అలంపల్లి కార్తిక్, ద కమ్యూనిటీ హెడ్ ఆఫ్ ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఏదైతే ప్లాన్ చేసుకొని మన సూపర్ ఫ్యాన్ని తీసుకొచ్చి కాంటెస్ట్లో ఎవరైతే విన్నర్ అవుతారు కదా వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ పాడ్కాస్ట్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో గేమ్స్ ఆడిపించి వాళ్ళతో కాంటెస్ట్ పెట్టి లాస్ట్కి సబ్స్క్రైబ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసామని మనం ఒకటి ప్రామిస్ చేసుకున్నాం కదా. మనం అనుకున్నట్టే లాస్ట్ టైం వీక్లో మనం సూపర్ కాంటెస్ట్ కండక్ట్ చేసాము. దాంట్లో సూపర్ ఫ్యాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికే ఈరోజు ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఎపిసోడ్లో ఒక సూపర్ ఫ్యాన్ అనేది మనం తీసుకొచ్చాము. లెట్ ఇంట్రడ్యూస్ అవర్ సూపర్ ఫ్యాన్. హాయ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, నా పేరు అభిషేక్. నేను ఎప్పటి నుంచో ఆరెంజ్ ఆర్మీ పేజ్ని ఫాలో అవ్వకుండా వచ్చాను. సో లక్కీగా నాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో అభిషేక్, ఇప్పటిదాకా మనము ఫ్యాన్ క్లబ్ గురించి కానీ మన ఎఫెక్షన్ గురించి కానీ మన ఫ్యానిజం గురించి కానీ ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మన టీం గురించి మాట్లాడదాం, మన ముచ్చట్ల గురించి మాట్లాడదాం. మన ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు అనేది స్టార్ట్ చేద్దాం. IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది, ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, మనం ఎలా ఆడబోతున్నాం, దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎలాగో మనం చూసుకోవచ్చు 5 రిటెన్షన్స్. ఆ 5 రిటెన్షన్స్ గురించి మొత్తం ఇండియా మాట్లాడుకుంటుంది. ప్రతి ఒక్క ఐపీఎల్ టీం అనేది మాట్లాడుకుంటుంది. ప్రతి ఒక్క ఐపీఎల్ టీం ఓనర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. టాప్ 5 రిటెన్షన్స్ మన ఎస్ఆర్హెచ్ చేసింది. క్లాసన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, కమిన్స్ కావచ్చు, హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ 5 రిటెన్షన్స్ నేను ఇంకా 6 ప్లేయర్స్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు నువ్వు. అండ్ వన్ డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డిని దింపాలి. మీరు వన్ డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డికి ఎందుకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 4th ప్లేస్ లో వస్తాడు కదా, వన్ డౌన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే దాని వెనకాల నీ ఇంటెన్షన్ ఏంది తెలుసుకోవచ్చు. ఒకప్పుడు వన్ డౌన్ కూడా విరాట్ కోహ్లీ దిగాడు, ఛాన్స్ ఇచ్చారు వన్ డౌన్ గా. వన్ డౌన్ నుంచి ఇక డైరెక్ట్ ఓపెనింగ్ చేస్తాడు విరాట్ కోహ్లీ. చూడొచ్చు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు వన్ డౌన్ నుంచి. సో నితీష్ కుమార్ రెడ్డి ఎలాగైతే కవర్ డ్రైవ్ కొట్టాడో విరాట్ కోహ్లీ 2 కనిపించాడు. విరాట్ కోహ్లీ 2 కనిపించాడు. ఆ కవర్ డ్రైవ్ అయినా సరే, ఆయన బ్యాటింగ్ స్కిల్స్ అయినా సరే, ప్రాపర్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నాడు. ఎలాంటి షాట్ మీరు చెప్పే పాయింట్ ఏంటంటే మన యంగ్స్టర్స్ కి, మన ఇండియన్ యంగ్స్టర్స్ కి ఎవరికైతే ఫైర్ ఉందో, ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి ఇంకా మంచి ఛాన్స్ ఇస్తే సో దే క్యాన్ సెటిల్ బ్యాటింగ్ లో అనేది. ఆల్రెడీ ఓపెనింగ్ గా హెడ్ అభిషేక్ శర్మ మొత్తం ఊచపోతుంటది. అండ్ వన్ డౌన్ గా నితీష్ కుమార్ రెడ్డి. అండ్ దాని తర్వాత క్లాసెన్, కాటేరమ్మ కొడుకు క్లాసెన్. ఇక దాని తర్వాత ఇంకా ఫినిషర్స్ గా ఓనర్ చూస్ చేసుకోవాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే వన్ డౌన్ నితీష్ కుమార్ రెడ్డి అంటున్నారు. సో నితీష్ కుమార్ రెడ్డి టాపికే మాట్లాడదాం ఇప్పుడు. మన తెలుగు తేజం, మన నితీష్ కుమార్ రెడ్డి మన ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఎలా ఆడుతున్నాడు, సన్ రైజ్ హైదరాబాద్కి మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యాడు. సో మీ ఫీలింగ్ ఏంటి దానిపైన? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ ఈ రిటెన్షన్ నితీష్ కుమార్ రెడ్డిని చేయకపోయి ఉంటే చాలా మనం లాస్ అవ్వడం ఉంటుండే. ఎన్నో టీమ్స్ కాంపిటీషన్ ఉంటుండే తీసుకుందాం అని చెప్పి. కానీ ద బెస్ట్ డిసిజన్ ఆఫ్ దిస్ 5 రిటెన్షన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం కూడా చాలా ప్రౌడ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు ప్లేయర్, మన లోకల్ హైదరాబాదీ ప్లేయర్ మన టీంలో ఉండడం అది మన అదృష్టం. టాలెంట్ కూడా మీరు చూస్తారు కదా, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో నెక్స్ట్ లెవెల్ ఆడాడు. కమింగ్ బ్యాక్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మీకు ఏ బౌలర్ ఈ IPL 2025లో ఇంపాక్ట్ చేస్తారు, లేకపోతే ఏ ప్లేయర్ ని మనం తీసుకోవాలి చెప్పండి. సో బౌలర్స్ వచ్చేసరికి మార్కో యాన్సన్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ అండ్ యుజ్వేంద్ర చహల్. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ని ఇంకోసారి మళ్ళీ రిటైన్ చేసుకుంటే మన SRH కి ప్లస్ పాయింట్ అంటారు. ప్లస్ పాయింట్, ఎందుకంటే పాస్ట్ 11 years నుంచి మనెంబడి ఉన్నాడు. అండ్ 2016 లో కూడా వన్ ఆఫ్ ది డేట్ వార్నర్ తర్వాత చాలా కాంట్రిబ్యూషన్ ఉందంటే భువనేశ్వర్ కుమార్ ది కూడా ఏమంటారు పర్పుల్ క్యాప్ అనేది వచ్చింది. హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ 2016 IPL. సో నాకు భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్ అండ్ యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్. ఇప్పుడు మీరు స్పిన్ డిపార్ట్మెంట్ లో యుజ్వేంద్ర చహల్ అనేది చాలా గ్రేట్ చాయిస్. స్పిన్ డిపార్ట్మెంట్ అనేది సెట్ అయిపోయింది. కానీ స్పేస్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ తో పాటు ఏ బౌలర్ వస్తే వీళ్ళ పేరు చాలా బాగుంటుంది, స్వింగ్ చేసుకుంటా స్పీడ్ పేస్ బౌలింగ్ చేసుకుంటా, అంటే వీళ్ళ అటాక్ అది పవర్ ప్లేలో కావచ్చు, బ్యాటింగ్ పవర్ ప్లేలో కూడా వికెట్ తీసే సత్తా మనకు తెలిసింది భువనేశ్వర్ కుమార్కు ఉంది. భువనేశ్వర్ కుమార్ తోటి ఎవరు సాధిస్తారు అంటే ఎవరు కాంబినేషన్ ఉంటే బెటర్ ఉంటుంది పేస్ బౌలింగ్లో?
మార్కో యాన్సన్ డెఫినెట్లీ. ఓకే. మార్కో యాన్సన్ ది కాంట్రిబ్యూషన్ అనేది Okay. చాలా అంటే ఫస్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేసిన, Okay. సెకండ్ ఓవర్ మార్కో యాన్సన్ ఇంతకు ముందు కూడా చూడొచ్చు పవర్ ప్లేలో చాలా వికెట్లు తీస్తాడు. Yeah. ఆర్సీబీవి Yeah. 4-5 వికెట్స్ అనేవి Yeah. చాలా క్రూషియల్ ఉండే. Yeah. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్స్ వికెట్ తీసాడు మార్కో యాన్సన్. Yes. ఆ మ్యాచ్ నుంచి ఇంకా వన్ ఆఫ్ ది గ్రేట్ బౌలర్ అయిన మార్కో యాన్సన్. So, సో Abhishek- భువనేశ్వర్ కుమార్ ఎంబడి మార్కో యాన్సన్ Okay. చేస్తేనే బాగుంటది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. సో అభిషేక్, మీరు ఇప్పుడు పేస్ బౌలింగ్ గురించి చెప్పారు. స్పిన్ బౌలింగ్లో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే యుజ్వేంద్ర చహాల్, మనం ఎట్లయితే మాట్లాడుకుంటే ఇంతకుముందు అభిషేక్ కూడా చెప్పాడు యుజ్వేంద్ర చహాల్ అనేది రావాలని. యుజ్వేంద్ర చహాల్, ఇది బిగ్ స్టేట్మెంట్ అండి. యుజ్వేంద్ర చహాల్ రషీద్ ఖాన్ని రీప్లేస్ చేయగలుగుతాడా సన్ రైజ్ హైదరాబాద్లో? చెప్పు. డెఫినెట్లీ చేయగలుగుతాడు, ఎందుకంటే యుజ్వేంద్ర చహల్ ఒక చెస్ ప్లేయర్. Yes. అండ్ ఆయన Okay. మైండ్ సెట్ అనేది చాలా అంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎలాంటి వీక్నెస్ ఉంటుంది ఏందో ఆయన ముందే జడ్జ్ చేసి అలా బౌలింగ్ చేస్తాడు. పక్కా డెఫినెట్లీ ఎవ్రీ మ్యాచ్ లో క్రూషియల్ టైమ్స్ మనం యుజ్వేంద్ర చహల్ ని Yes. తీసుకొస్తే వికెట్ అనేది అబ్సల్యూట్ పక్కా తీస్తాడు వికెట్. సో ఫ్యాన్స్, మా బ్రదర్స్ చూసారు కదా అభిషేక్ అయితే ఎలా మాట్లాడాడో. అన్ని బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో కావచ్చు, లేకపోతే స్పిన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, పేస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎవ్రీథింగ్ ఆయనకు ఒక ఐడియా ఉంది. అంటే ఏ ప్లేయర్ని తీసుకుంటే ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ సన్ రైజ్ కావచ్చు అని కరెక్ట్ ప్రిడిక్షన్ ఉంది అభిషేక్కి. ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని బై చేయాలి అనేది ప్రాపర్ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈయన కూడా డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యానే కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒక చిన్న గేమ్ ఆడదామా? ర్యాపిడ్ ఫైర్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ అనేది మీరు ఎంత విత్ ఇన్ నో మినిట్ మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. సో ర్యాపిడ్ ఫైర్ కాకుండా ముందు ముందే ప్రామిస్ చేసినట్టు, ముందు ఎపిసోడ్లో నేను తేజబాయ్ ఉన్నప్పుడు ప్రామిస్ చేస్తాం కదా, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని నీకు ప్రామిస్ చేస్తాం కదా. అది లాస్ట్లో రివీల్ అవుతుంది, ఇప్పుడే కాదు, సర్ప్రైజ్ అది. సో లాస్ట్లో రివీల్ చేస్తాం. సో అటిల్ దెన్ ర్యాపిడ్ ఫైర్ అన్నాం కదా, మీరు రెడీ ఉన్నారా దానికి? సో అభిషేక్, ర్యాపిడ్ ఫైర్కి రెడీ అంటున్నావు. సో చూసుకో మరి. హూ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? డేవిడ్ వార్నర్ ఆర్ బేస్టో ఆర్ హెడర్ అభిషేక్? డేవిడ్ వార్నర్. ఓకే. హూ ఈస్ యువర్ ఫేవరెట్ కెప్టెన్? ప్యాట్ కమిన్స్ ఆర్ డేవిడ్ వార్నర్? డేవిడ్ వార్నర్. ఓకే. ఎందుకు ప్యాట్ కమిన్స్ కావచ్చు మనం తెలుసుకోవచ్చా? ప్యాట్ కమిన్స్ అనేది డేవిడ్ వార్నర్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంది. ప్యాట్ కమిన్స్ అనేది ఒక 1 year తోని మనము ఆయనని ఫేవరెట్ గా అయితే మేము ఇదే గాయ్స్, మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ దగ్గర నచ్చేది ఇదే, లాయల్టీ ఉంటుంది మన ఫ్యాన్స్ దగ్గర. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటేనే లాయల్ ఫ్యాన్స్, అది గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్, హూ ఈజ్ యువర్ నెక్స్ట్ ఫేవరెట్ బౌలర్ ఇన్ ఎస్ఆర్హెచ్? అంటే యంగ్ టాలెంట్స్ లో ఆబ్వియస్లీ నితీష్ కుమార్ రెడ్డి. ఓకే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ సీమ్ బౌలర్? అంటే పేస్ బౌలర్. భువనేశ్వర్ కుమార్. ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్? 2018 ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టీమా లేకపోతే 2024 ఐపీఎల్ టీమ్? ఎందుకంటే 2018లో కూడా మనము ఫైనల్స్కి వెళ్ళాము, 2024లో కూడా మనం ఫైనల్స్కి వెళ్ళాము. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ టైంలో మనకు బెస్ట్ టీం ఉన్నట్టు. 2018 కావచ్చు, 2024 కావచ్చు. అంటే 2016 అనేది ఛాంపియన్స్ టీం అనుకో, అది వేరే విషయం. 2018 టీం ఎక్కువ ఇష్టమా లేకపోతే 2024 ఎక్కువ టీం ఇష్టమా? 2018 టీం చాలా ఇష్టం నాకు. కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా చేశాడు. అందులో 2018 టీంలో కేన్ విలియమ్సన్ అనేది చాలా, ఆయన పాత్ర అనేది చాలా ఉంది. సో డేవిడ్ వార్నర్ తర్వాత ద బెస్ట్ కెప్టెన్ అంటే మనం కేన్ విలియమ్సన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ప్యాట్ కమిన్స్ కాకుండా సెకండ్ కెప్టెన్ ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్సన్ ది కూడా చాలా పాత్ర అనేది ఉంది. సో గ్రేట్ ఆన్సర్ అభిషేక్, గ్రేట్ ఆన్సర్. సో కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ బౌలర్ ఇన్ ఎస్ఆర్హెచ్? భువి ఆర్ నటరాజన్? భువి. అంటే ఎందుకు మీకు ప్రతిసారి భువి కామన్ అన్నా సరే ఎందుకు వస్తుంది? అంటే నటరాజన్ ఏమైనా తక్కువనా లేకపోతే భువి ఏమైనా ఎక్కువనా కావాలి? నటరాజన్ అనేది మనకి క్రూషియల్ ఓవర్స్ డెప్త్ ఆఫ్టర్ 15 overs సెకండ్ పవర్ ప్లే తర్వాత మనకి నటరాజన్ అనేది చాలా క్రూషియల్ ఉంటది. ఆయన యార్కర్స్ కానీ, సో ఆయన చాలా మ్యాచెస్ అనేది గెలిపించాడు నటరాజన్. కానీ సో నటరాజన్ ఎక్కువ మ్యాచెస్ గెలిపిస్తే మళ్ళీ నటరాజన్ ఎందుకు ఫేవరెట్ బౌలర్ కాదు అది చెప్పు. నటరాజన్ ఫస్ట్ పవర్ ప్లేలో భూమి వికెట్స్ తీయకపోతే నటరాజన్ కాంట్రిబ్యూషన్ అనేది తక్కువైపోతుంది. ఓకే అలా ఇక నీ చాయిస్. సో అభిషేక్, హూ ఈస్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఇన్ ఎస్ఆర్హెచ్? కేన్ విలియమ్సనా లేకపోతే శిఖర్ ధవనా? కేన్ విలియమ్సన్. ఎందుకు తెలుసుకోవచ్చా? కేన్ విలియమ్సన్ యాజ్
కెప్టెన్ గా ఆయన చాలా మిస్టర్ కూల్ అయినా ఆఫ్టర్ ధోని కేన్ విలియమ్సన్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ 100%. ఓకే, మళ్ళీ శిఖర్ ధవన్ చేసిన కాంట్రిబ్యూషన్ ఎక్కడ పోతుంది అభిషేక్? శిఖర్ ధవన్ కాంట్రిబ్యూషన్ చేయలేని నేను అంటలేదు. Okay. శిఖర్ ధవన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, కానీ శిఖర్ ధవన్ కన్నా ఎక్కువ ఎన్నోసార్లు కేన్ విలియమ్సన్ 1 డౌన్ వచ్చాడు, 2 డౌన్ వచ్చాడు, డీప్ గా తీసుకొని పోతాడు మ్యాచ్ అనేది. అలా చాలా మ్యాచెస్ గెలిపించాడు, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇంకా చాలా మ్యాచెస్ గెలిపించాడు. సో అభిషేక్ పిన్ పాయింట్ క్లారిటీ తోటి ఉన్నాడు. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది అబ్బా. ర్యాపిడ్ ఫైర్ ఏముంది, ఇప్పుడు కొత్త గేమ్ అనమాట, కొత్త గేమ్, కొత్త కాంటెస్ట్. రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పొద్దు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఉందని తెలుసు, ఆరెంజ్ ఆర్మీ గురించి మాట్లాడతామని తెలుసు, ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడతామని తెలుసు. ర్యాపిడ్ ఫైర్ కూడా చెప్పిన అకార్డింగ్ టు ఆన్సర్స్ ఇట్స్ కరెక్ట్. ఓకే, కానీ ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీ అభిషేక్ నువ్వు దానికి? ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ బౌలర్? విరాట్ కోహ్లీ. ఓకే టైం మంచిగా అర్థం చేసుకుంటూ ఎలాగైనా కాంటెస్ట్ విన్ కావాలంటే డిసైడే వచ్చినట్టున్నాడు. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్? మొహమ్మద్ సిరాజ్. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఆన్సర్స్ ఇస్తున్నావు అసలు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఓనర్? లక్నో సూపర్ జైంట్స్. ఇండైరెక్ట్ గా చెప్పిండు, మీరే అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్పిండో. ఓకే అభిషేక్, చాలా బాగా చెప్తున్నావు ఆన్సర్స్. సో మీకు ఫేవరెట్ బౌలర్ అయిపోయింది, ఫేవరెట్ బ్యాట్స్మెన్ అయిపోయింది, ఫేవరెట్ టీమ్ ఓనర్ కూడా అయిపోయినావు. సో ఫేవరెట్ ఆల్రౌండర్ ఎవరో కూడా నువ్వే చెప్పు. ఫేవరెట్ ఆల్రౌండర్ వచ్చేసి యుజ్వేంద్ర చహల్. ఓ అసలు నెక్స్ట్ లెవెల్ ఆన్సర్స్ ఇస్తుంటావు అభిషేక్. ఓకే ఫైన్, బౌలర్ అయిపోయింది, ఆల్రౌండర్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఫేవరెట్ టీమ్ ఏది? ఫేవరెట్ టీమ్ పంజాబ్. అంటే ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే విరాట్ కోహ్లీ ఫేవరెట్ అనుకున్నాడు కాబట్టి ఆర్సీబీ చెప్తాను అనుకున్నా, కానీ ఏమి డివేట్ కాకుండా మైండ్ సెట్ అలాగానే ఉంది, పంజాబ్ అని చెప్పేసి ఉండే, ఎందుకంటే రాంగ్ ఆన్సర్ చెప్పినా కదా. సో అభిషేక్, ఇదంతా అయిపోయింది. ర్యాపిడ్ ఆన్సర్స్ మంచిగా చెప్పావు. రాంగ్ ఆన్సర్స్ కూడా ఎక్కడ అంటే నేను మైండ్లోకి తీసుకుపోతున్నా కావాల్సి. కానీ ఫేవరెట్ ఐపీఎల్ టీం అంటే ఎస్ఆర్ఎస్ చెప్తాడు, ఎస్ఆర్ఎస్ గురించి ఇంత మాట్లాడింది కదా, ఎస్ఆర్ఎస్ అనే చెప్తాడు. విరాట్ కోహ్లీ ఫేవరెట్ టీం కాబట్టి ఆర్సీబీ అనే చెప్తాడు అనుకున్నా, కానీ మైండ్ బాగా యూజ్ చేసి పంజాబ్ చెప్పేశాడు. సో అక్కడ అభిషేక్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. దాంతోపాటు ఆరెంజ్ ఆర్మీ నాకు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. సో ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు ఏదైతుందో చాలా మంచిగా జరిగింది. కమింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మేమైతే ఐపీఎల్ డిస్కషన్ చేసామో, ప్లేయర్స్ గురించి కానీ, ఆప్షన్ గురించి కానీ, ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ ఏ టీంని తీసుకుంటే మనం ఛాంపియన్స్ అవ్వచ్చు కూడా అభిషేక్ మాటలు తెలుసుకున్నాము. మనము క్రికెట్ అనలిస్ట్లను కానీ, క్రికెట్ ప్లేయర్స్ని కానీ తీసుకొస్తాం కూడా. కానీ ఒక ఫ్యాన్కి అనేది రా ఎమోషన్స్ ఉంటాయి, వీడినే తీసుకోవాలి, ప్లేయర్ని తీసుకోవాలి అట్లయితే. ఎందుకంటే ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటారు కదా మన ఫ్యాన్స్. ఇప్పుడు అభిషేక్ ఎలా కనెక్ట్ అయ్యాడో ఎమోషన్స్ తోటి, ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా ఆయన మాటలనే తెలుసుకోవచ్చు మనం. ఎస్ఆర్హెచ్ అంటేనే లాయల్గా ఉంటాం మనం. లాయల్టీ అంటేనే ఎస్ఆర్హెచ్ అంటేనే లాయల్. ఇదంతా ఇది ఏదైతుందో మనము ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు మెయిన్గా ఫ్యాన్స్ గురించే పెట్టాము. సో అభిషేక్, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నువ్వు చెప్పావు కాంటెస్ట్ విన్ అయిన తర్వాత ఎలా అనిపించింది అంత చెప్పావు, కానీ ఇక్కడ కూర్చున్నంతసేపు నీకు టైం అన్నా తెలిసిందా, లేకపోతే జోవియల్గా జరిగిపోయిందా? అని క్వశ్చన్స్ ఎలా అనిపించాయి? ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఎలా అనిపించింది? రాంగ్ ఆన్సర్స్ రౌండ్ ఎలా అనిపించింది? అంటే ఈ ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు అనేది అంటే బయటి దానిలాగా అఫీషియల్గా ఉందా, ఫార్మల్గా ఉందా, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుందా, మనం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఇంటరాక్ట్ చేసుకున్నట్టుందా? సో అభిషేక్ మాటలలోనే తెలుసుకుందాము. చెప్పండి అభిషేక్. మనకి ఏదైతే ఇష్టమైనది ఉంటుందో దాని మీద మనం ఎంతసేపు మాట్లాడినా మనకి మీకు ఎలాగో తెలుసు ఎస్ఆర్హెచ్ కల్ట్ ఫ్యాన్ కాబట్టి నేను ఆబ్వియస్లీ నీ మాటలానే తెలిసిపోతున్నది. సో ఎలా ఫీల్ అయ్యావు ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లకు వచ్చి? ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. చాలా మన ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ యాజ్ అ ఫ్రెండ్లీగా నాకు క్వశ్చన్స్ యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడినాం, అది మంచిగా ఉంది. ఇంకా ఇలాంటి ఆరెంజ్ ఆర్మీ ఫ్రెండ్లీగా మాట్లాడేమంటే ఫ్రెండ్సే, మనం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ ఒక ఫ్యామిలీ చెప్పినట్టే, అవునా కదా? ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ అనేది ఈవెంట్స్ ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఫ్రెండ్స్ తో కూడా చాలా బాగుంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాతో ఎలాగైతే మాట్లాడారో చూసుకోవచ్చు, మీరు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడారో నాతోని, మీతో కూడా అలాగే ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటారు. నేను అది పక్కా మీకు ప్రామిస్ చేస్తున్నాను. సో అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్ ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్. సో చూస్తున్నారు కదా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, మీకు కూడా ఇలాంటి ఛాన్స్ రావాలంటే మీరు కూడా
సో ఇలా సూపర్ ఫ్యాన్ లాగా వచ్చి ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లో మాతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్. మేము ఎవ్రీ వీక్ కాంటెస్ట్ రన్ చేస్తాము. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఒక విన్నర్ని అనౌన్స్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత లాస్ట్ కన్నట్టే ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అభిషేక్ కూడా ఇస్తున్నాం అనుకో, గిఫ్ట్ అనేది ఉంటుంది, సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పినాం కదా మన అభిషేక్కి. సో చాలా బాగా ఆన్సర్ చేస్తాడు. పార్టిసిపేట్ చేస్తే చాలు, అంతే. మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మనం పార్టిసిపేట్ చేస్తే చాలు. గిఫ్ట్ అనేది కంపల్సరీ. ఇస్ ఏ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అస్. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మన ఆరెంజ్ ఆర్మీ ఫౌండర్, ఓఏ ఫ్యాన్ క్లబ్ ఫౌండర్ తేజబాయ్ వస్తున్నాడు. సో తేజబాయ్ వెల్కమ్. వచ్చేసి హాయ్ కార్తిక్. Hi, Tejabai. Hi. సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాం ఫ్యాన్స్ ఇది. వీఆర్ ప్రౌడ్ దట్ యు ఆర్ ద ఫస్ట్ ఫ్యాన్, ఫస్ట్ మీతో స్టార్ట్ అయింది. అలాంటిదే ఇంకా చాలా మంది కూడా వస్తుంటారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ద ఫస్ట్ మెంబర్. థ్యాంక్ యూ. So I want to present you the official merchandise of Sunrise Hyderabad. As you are the special fan guest, మాకు ఫ్యాన్స్ మా గెస్ట్ కాబట్టి. సో మా తరఫున నీకు official fan merchandise అనేది వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఒక వర్డ్ చెప్పాలంటే మీరు ఒకవేళ నన్ను తీసుకోవాలనుకుంటే యాజ్ అ ఫ్యాన్గా నేను మీ దగ్గరకు వచ్చాను. యాజ్ అ మెంబర్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ముందు మీరు చేసే ప్రతి ఈవెంట్స్లో నేను నా పార్టిసిపేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇలా మీరు ప్రతి ఒక్క ఫ్యాన్ని మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే ఒక యాజ్ అ మెంబర్గా, ఓఎఫ్ మెంబర్గా నన్ను ఇంకెంత సపోర్ట్ చేస్తారో. సో ఐ వాంట్ టు బి యువర్ మెంబర్. వెల్కమ్ టు ఓఏ ఫ్యామిలీ. Thank you. ఇప్పటి నుంచి నువ్వు ఒక నార్మల్ SRH ఫ్యాన్ కాదు, ఒక ఫ్యాన్ మెంబర్, ఒక ఫ్యాన్ కాదు. ఇప్పటి నుంచి యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఓఏఎఫ్. సో వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో Like, share and subscribe to Orange Army Insider.